హాయ్ అండి అందరికీ. ఈరోజు మిగిలిపోయిన చపాతీలతో బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించడానికి వచ్చేసాను. నిన్న నేను చేసిన చపాతీల్లో 3 చపాతీలు మిగిలాయి. వాటితో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇలా వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా ఒక బాణలి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వాటిని చిటపటలాడనివ్వాలి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఉల్లిపాయలు మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు అలా తగులుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుందాము. ఈ ధనియాల పొడి వేయడం వల్ల దీనికి టేస్ట్ మంచిగా వస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చపాతీ పిండిలో సాల్ట్ వేసి ఉంటాం కదా. సో ఇందులో సాల్ట్ ఎక్కువ వేసేసరికి ఇందులో సాల్ట్ ఎక్కువైపోయి తినాలనిపించదు. ఇప్పుడు చపాతీ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఒక మంచి టిప్ చెప్తానండి ఇక్కడ మీకు. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఉప్పు కాస్త ఎక్కువ అయిపోయింది అనుకున్నారనుకోండి తినేటప్పుడు, అప్పుడు పైనుంచి మంచిగా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఉప్పు కూడా తగ్గుతుంది. ఇలా మంచిగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు ఆ పోపు మొత్తం చపాతీలో పట్టేటట్టు మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనం టీ గ్లాస్తో హాఫ్ వాటర్ గ్లాస్ నీళ్ళు పోయాలండి. వాటర్ పోసేసేసి ఇలా మంచిగా కలుపుకుందాము. ఎందుకంటే చపాతీలు కొంచెం ఆరిపోయినట్టుగా ఉంటాయి కాబట్టి అది సాఫ్ట్ అవ్వడానికి నేను ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసాను ఇక్కడ. అలా పోసినా పర్లేదు, లేదా మనం పైనుంచి ఇలా జల్లించినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, కాకపోతే ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇలా మంచిగా కలిపేసేసి ఒక 2 మినిట్స్ హాట్గా సర్వ్ చేసి తినేయడమే.